తెలంగాణలో యూరియా కొరత లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్ ప్రభుత్వమే కృత్రిమ కొరత సృష్టిస్తూ బ్లాక్ మార్కెట్ కు తెరతీసిందని ఆరోపించారు. పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనపై చేసిన ఆరోపణలకు మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి ఆకేష్ ఫేస్ టు ఫేస్. బీజేపీ బలోపేతం కోసం నూతన అధ్యక్షుడు రామచంద్ర ప్రత్యేక దృష్టి పెట్టారు. చెప్పండి, ఎట్లా తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి బీజేపీ పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాతకి జిల్లాలో పరిస్థితున్నారు, ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? బ్రహ్మాండ రెస్పాన్స్ మీరే చూసారు. ఖమ్మంలో ఒకప్పుడు ఖమ్మం అంటే డ్రై ఏరియా ఉంటుంది బీజేపీకు. అటువంటి చాలా ఉత్సాహంతో మొత్తం నగరం అంతా కూడా కాషాయం అయిపోయింది. కార్యకర్తలు ఉత్సాహంతో ఉన్నారు, కొత్త వాళ్ళు పార్టీలో చేరుతున్నారు. ఇప్పుడే ఇక్కడ చాలా మంది కార్యపల్లి మండలి చాలా మంది చేరడం జరిగింది. కాబట్టి పార్టీ మంచి ఉత్సాహంతో ఉన్నది. అంటే ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుతం అటు కాంగ్రెస్ బీజేపీ వాడివేడిగా రాజకీయాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్ మీ మీద అనేక ఆరోపణలు చేస్తోంది. యూరియా కొరతకు సంబంధించి బీజేపీ వైఫల్యంతో ఈ సమస్య వచ్చిందని చెప్తుంది. దీనిపై మీ ఒకటే మాట, యూరియా కొరత లేదు, మీ యూరియా సప్లై చేసినాము, వాళ్ళకి ఎక్సెస్ ఉన్నది, అవైలబిలిటీ ఉంది. వీళ్ళు ఇక్కడ మిస్ మేనేజ్మెంట్ ఉంది. అక్కడ ఎక్కడో చోట కొంతమంది దళారీలు దాన్ని దాచుకుంటున్నారు, కొంతమంది దళారీలు వేరే మిస్యూజ్ చేస్తున్నారు. అందుకే కొరత వచ్చేది చెప్తున్నాము. ఇది వాస్తవం కాకపోతే చెప్పండి. నేను ఈ రోజు కూడా ప్రశ్నిస్తున్నాను. మీరు సప్లై చేసే యూరియా మీరు సప్లై చేసే వరకు రాబీలో ఎక్సెస్ ఉన్నది, ఖరీఫ్ లో కూడా కావాల్సిన రిక్వైర్మెంట్ పంపించినాము. కాబట్టి ఈ రెండు పంటలకు సంబంధించిన యూరియా తెలంగాణలో పుష్కలంగా ఉంది. ప్రభుత్వం దాన్ని సరిగ్గా మేనేజ్మెంట్ లేక దాన్ని వితరణ చేయలేక యూరియా మందుల దుకాణాల ముందు ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి ఈ యూరియాని కొంతమంది దాన్ని ఎరువులు కొంతమంది దాన్ని దాచిపెడుతున్నారు, బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. దాన్ని ఆపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీ మీద కొన్ని ఆరోపణలు చేశారు. మీరు కూడా పరువు నష్టం దావాకు సంబంధించినటువంటి నోటీసులు అందించినప్పటికీ కూడా దీని మీద మరొకసారి స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తప్పకుండా దానే కాదు, ఇప్పుడు న్యాయ ప్రక్రియ వెళ్ళిపోయింది కదా, మళ్ళీ మరోసారి కోర్టులో కేసు చెప్తా. ఇది రామచందర్ చెప్తున్నటువంటి అంశం. యూరియాకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్తున్నారు. అట్లాగే తనకు డిప్యూటీ సీఎం నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించి కూడా తన మీద స్పందిస్తాం, పార్టీ పరంగా ముందుకు వెళ్తామని కూడా రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు.